ఏ ఎంతకాలమైనా సరే నీ అనుగ్రహం కోసం ప్రయత్నం ఇలా చేస్తూనే ఉంటాము అనే భావం ఒకవైపు ఉండాలి. చేసే ప్రయత్నంలో ఒక సంపూర్ణత, ఒక అర్థవంతమైన సాధనగా ఉండాలన్నమాట. ఎవరు ఎడతెరిపి లేకుండా ప్రతిరోజు మనసులో భావాన్ని పెట్టుకొని కొంత సాధన కూడా చేస్తారో వాళ్ళకు అనుగ్రహం రావడం కానీ, దర్శనాలు కానీ ఇవన్నీ దగ్గర పడతా ఉంటాయి. అది మాత్రం మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చాలామంది చాలా ఇష్టపడుతున్నారు, సాధన చేస్తూ కొంతకాలానికి దూరం అయిపోతున్నారు కదా. అలా ఉండొద్దు, చేస్తూనే ఉండాలి. అన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను, ప్రతి గురు పౌర్ణమికి, ఈ వ్యాస గురు పౌర్ణమికి హిమాలయాలో కలుసుకుంటారు, సంభాషణలు జరుగుతాయి, లోక కళ్యాణము, అలానే సాధనలు, భక్తులు, సాధకులు వీళ్ళందరి గురించి కూడా అక్కడ మాటలు వస్తాయి. కాబట్టి ఆ సమయంలో మనం బాగా వాటి వైపుకి దృష్టి పానిస్తే అందువల్ల మన వైపుకి దృష్టి తప్పకుండా వస్తుంది.